అంటే మనం చెప్పలేం నిజంగానే. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆయన ఆ రకంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది మనకు తెలియదు. కానీ బట్ కోర్టు ఇవన్నీ కూడా ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఏదైతే ఆ థ్రెట్ పర్సెప్షన్ ఉందా లేదా అనేది వాళ్ళంతా ఎగ్జామిన్ చేసి కూడా దానికి తగినట్టుగా తీర్పిస్తారేమో చూడాలి. బట్ ఒకటైతే వాస్తవం, ఇంతమంది నిజంగా ఆయనకి మళ్ళీ అంటే అది రెస్టోర్ చేసేటట్టయితే ఇదంతా ప్రభుత్వం మీద భారం పడకుండా సొంతంగా వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా ఇస్తే, అటువంటి ప్రభుత్వం కనుక అదే కోర్టులు కనుక ఇస్తే అది మంచిది. ప్రభుత్వం మీద భారం పడకుండా 900 మంది పోలీసులు ఏంటండి 900 మంది అంటే ఒక్కరికి అదే యావరేజ్ మనం 50,000 తీసుకున్నా ఒక గార్డ్కి ఒక సెక్యూరిటీ పోలీస్ అనుకోండి, అందులో 1,00,000 2 లక్షలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్ స్థాయిలో. యావరేజ్ 50,000 తీసుకున్నా 4,50,00,000 అవుతుంది నెలకి. నెలకి 4,50,00,000 హ్యూజ్. మళ్ళీ వాటికి తోడు వాళ్ళ మెయింటెనెన్స్, వెహికల్స్ ఇవన్నీ. అది మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో, ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించాలనుకుంటున్నారేమో. రైట్. గఫూర్ గారు నమస్తే అండి.